మన కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి జిఎం హరీష్ గారికి, మా జనసేన నాయకులందరికీ, బండారు సత్యానంద్ గారి, బండారు శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు మండపేట చాలా గుండెలో చాలా పదిలమైన స్థానం. నాకు మండపేట నియోజకవర్గం ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, సంఘటిత కార్మికులకి, అన్నం పెట్టే రైతాంగానికి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. నివర్ తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి, గిట్టుబాటు ధర లేని రైతాంగానికి, మద్దతు ధర లేని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను 2 సార్లు నన్ను మండపేట రప్పించినాయి. 50 మంది, ముఖ్యంగా మండపేటలో 50 మంది కౌలు రైతులకి తల 1 లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను. నేను అది మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మేడే సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నా, అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లేం. మన కోసం ఒళ్ళు వంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు. మేడే సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు చెప్పింది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు, ఒక కర్షకుడు కోసం రాసిన ఈ పంక్తులు, ఈ కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మేడే సందర్భంగా. అలాంటి శ్రామికులకి, అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది. జోగేశ్వరరావు గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ